హాయ్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మిర్చి పంట మరియు ఇతర పంటలలో మొక్కలు చనిపోకుండా, మొక్కలకు వైరస్ అలాగే తెగుళ్ళు వ్యాపించకుండా ఉండాలి అంటే మొక్కకు సరైన పద్ధతిలో పోషక పదార్థాలను అందించాలి. ఈ పోషక పదార్థాలు తగినంత నిష్పత్తిలో ఉంటేనే మొక్క హెల్తీగా అయితే ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మొక్కకు కావలసిన పోషక పదార్థాలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి అయితే తెలుసుకుందాం. మొక్కలకు కేవలం రసాయనిక మందులను మాత్రమే అందిస్తూ వాటికి పరోక్షంగా సహాయపడే సేంద్రియ ఎరువులను వేయడం మనం పూర్తిగా మానేశాము. దీనివలన మొక్కలకు పరిరక్షణగా ఉండి వాటిలో జరిగే జీవ రసాయనిక చర్యలకు తోడ్పాటును అందించే అనేక రకాల సూక్ష్మజీవులు భూమిలో వాటి మనుగడ సాధించలేక అంతరించిపోతున్నాయి. సాధారణంగా రైతు సోదరులకు ప్రథమ పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం, అలాగే ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సూక్ష్మ ధాతువులు జింకు, ఫెర్రస్, మ్యాంగనీస్, కాపర్, బోరాన్, మాల్బిడినం వీటి గురించి తెలిసే ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా విలువైన అత్యంత ఆవశ్యకమైనవి మరో 5 మూలకాలు ఉన్నాయి. ఆ 5 రకాల మూలకాలు ఉన్నాయని చాలామంది రైతు సోదరులకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మనం వేటిని విస్మరించి వ్యవసాయం చేస్తున్నామో తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకునే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మనిషి జీవించడానికి ఆక్సిజన్, నీరు, ఆహారం వాటిలో ప్రాధాన్యత ప్రకారం సుమారుగా వాటి శాతాన్ని లెక్కగడితే ఆక్సిజన్ 99.9%, అలాగే నీరు 0.075%, అలాగే ఆహారం 0.025%గా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే మనిషి కొన్ని సెకన్లలో మాత్రమే చనిపోతాడు. అలాగే నీరు లేకపోతే 2-3 రోజుల్లో చనిపోతాడు. ఆహారం తినకపోతే 40 నుంచి 50 రోజులు కూడా బతకగలడు. ఆ తర్వాత మాత్రమే చనిపోతాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి మనుగడకు ఆక్సిజన్ అత్యంత ప్రధానమైనది, తరువాత నీరు, చివరగా ఆహారం. ఇందులో ఏ డౌట్ లేదు కదా. ఆక్సిజన్, నీరు లేకుండా ఆహారం ఎంత ఇచ్చినా మనిషి బతకలేడు. ఇక అసలు విషయానికి వద్దాం. మనుషులు, జంతువులు, పక్షుల్లో ఒకే రకమైన శ్వాసక్రియ జరుగుతుంది. వీరంతా ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ మొక్కలలో 2 రకాల శ్వాస ప్రక్రియ జరుగుతుంది. శ్వాస ప్రక్రియకు సంబంధించి మొక్కను 2 భాగాలుగా విభజించవచ్చు. నేలలో ఉండే వేరు వ్యవస్థను ఒక భాగంగాను, మరియు నేలపైన ఉండే కాండం, కొమ్మలు, ఆకులు రెండవ భాగంగాను, నేలపై భాగంలో ఉండే మొక్క కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. అలాగే భూమి లోపట ఉండే వేరు వ్యవస్థ ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. అంటే మొక్కకు జీవనాధారమైన వేరు వ్యవస్థకు నేలలో తగినంత ఆక్సిజన్ లభిస్తుందా లేదా అది మనం గ్రహించాలి. అలాగే నేలలో తగినంత ఆక్సిజన్ మొక్కకి లభించాలి. అది జరుగుతుందా లేదా, ఎందుకు అలా జరగట్లేదు, ఇవన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీగా అయిపోతుంది. అందుకే ఒక్కొక్క భాగంలో అన్నీ వివరిస్తాను.
ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి రైతుకి అసలు మొక్కకు ఏ పోషకం అవసరం, ఏది ఏ టైంలో అవసరం అన్నీ తెలుసుంటే ఒక రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉండాలనేదే నా సంకల్పం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అన్ని పూర్తి సమాచారం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క మూలకం ఏ టైంలో ఎంత శాతం అవసరం, అసలు ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నీ వివరిస్తాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. పూర్తి వ్యవసాయం మీద పూర్తి పట్టు సాధించండి. వ్యవసాయాన్ని ఇబ్బంది పడుతూ కాకుండా ఇష్టంగా చేసుకొని లాభదాయకమైన పంటను పండించండి.